ప్రైజ్ ది లార్డ్. అందరికీ సాయంకాల శుభములు. ఈ రెండవ మారు సెకండ్ సెషన్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఉదయకాలము సెషన్ రాని వాళ్ళు ఒకసారి మీరు చేయి పైకెత్తుతారా? మార్నింగ్ మిస్ అయిన వారు. గ్లోరీ, థ్యాంక్ యూ. నా పేరు శామ్యుల్ కరుణాకర్. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు కరుణాకర్. దేవుడు పిలిచిన పేరు శామ్యుల్గా. దేవుడు నన్ను పిలిచి అభిషేకించి దేవుడు అనేక ప్రాంతాల్లో తన పరిచర్య కొరకు వాడుకుంటున్నారు. మేము ఉదయం 5 గంటల నుండి పరిచర్యలోనే ఉన్నాం. ఒక 5 minutes కూడా రెస్ట్ విశ్రాంతి దొరకలేదు నాకు. అయినా మరి అంకులు వారి మీద నా ప్రేమను బట్టి ఈవినింగ్ సెషన్ కూడా వారికి సమయం ఇచ్చాం. నా భార్య పేరు సుజాత శామ్యుల్ కరుణాకర్. నాకు 2 కుమారులు. పెద్ద బాబు పేరు చార్ల్స్ పర్జన్, చిన్న బాబు పేరు స్టీఫెన్ పాల్. పెద్ద అబ్బాయి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో పుట్టాడు. 7.5 years అక్కడ దేవుని పరిచర్య చేశాం. ఆ తర్వాత చిన్న అబ్బాయి హైదరాబాద్లోనే జన్మించాడు. దేవుని కృపను బట్టి, దేవుని పిలుపును బట్టి ఆయా రాష్ట్రాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ మరి ప్రభు సాక్షి కొరకు, ప్రభు సాక్షులుగా మేము బ్రతుకుతూ ఉన్నాం. సో చాలా సమయము మరి మీ మధ్యలో ఉండడానికి దేవుడు మరి దైవజనం ద్వారా ప్రేరేపించి మనతో మాట్లాడినప్పుడు సంతోషంగా నేను ఈ యొక్క ఇన్విటేషన్ ఒప్పుకోవడం జరిగింది. సో మిమ్మల్ని అందరిని చూడడం చాలా సంతోషం. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్టాండ్ అప్. అందరు కూడా ఒకసారి నిలబడి ఒక్కసారి లెట్స్ ఆల్ స్టాండ్ అప్. సో చైర్లో ఉన్న పురుషులందరూ కూడా కొద్దిగా ముందుకు వస్తే చైర్స్లో బైబిల్ పెట్టుకోండి. అక్కడ పెట్టండి బైబిల్. కొంచెం చిన్న ఆరాధన అయ్యే వరకు మీరు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. దిస్ ఈస్ అ బ్లెస్డ్ టైం. ఈ చివరి దినం అని విన్నాను దైవజనుల ద్వారా. కొంచెం ముందుకు వచ్చినట్లయితే చైర్లో మీ బైబిల్ అక్కడ పెట్టుకోండి. స్విచ్ ఆఫ్ ద మొబైల్స్. డోంట్ ఆపరేట్ ద మొబైల్స్. ఇది హోలీ టైం, పవిత్రమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు పండుగలో ఇది చివరి రోజు అని విన్నాను. కీబోర్డ్ ప్లేయర్, ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ. ఈ హోలీ టైంలో ఈ పరిశుద్ధాత్మకు మనము సమయం ఇవ్వాలి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. నిలబడిన వారు ఎవరైనా ఈ వచనాన్ని చదివి నాకు వినిపించాలి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనాన్ని చదవాలి. ఆయనను వారు తిరుగుబాటు చేసి, అందరు కూడా అండర్లైన్ చేసుకోండి, వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఏమైతే దేవుడు మనకు చూడండి ఏమని రాయబడింది? విరోధి. కనుక ఎవరు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు నమ్మితే నీ కళ్ళు మూసుకొని నీ చేతులు పైకెత్తి. ఇక్కడ నీవు దేవుని సన్నిధి మాత్రమే ఉంది. నీ పరిస్థితులన్నీ మర్చిపో. ఇక్కడికి వచ్చావు కదా, వర్షిప్ అయ్యే వరకు ప్లీజ్ స్టాప్ ద లైవ్. జడ్సన్, థ్యాంక్ యూ. ఓన్లీ మెసేజ్ స్టార్ట్స్, యూ గివ్ ద లైవ్. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. గ్లోరీ స్పిరిట్. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. When God started speaking to the people, దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన కోణములో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మధ్యాహ్నం చాలామంది దేవుని మాటలు విన్నారు.
ఈ రాత్రి ఇర్మియా ప్రవక్తను మేము ముందుకు తీసుకొస్తున్నాను. మధ్యాహ్నం హెజ్కేలు ప్రవక్త గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రాత్రి ఇర్మియా ప్రవక్తను మేము ముందుకు తీసుకొస్తున్నాను. ప్రియులారా, ఒక దినమున ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షతలో నుండి మాట్లాడుతున్న సందేశం ఈరోజు మన సంఘంతో మాట్లాడబోతున్నాడు. 18వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఈ సమయంలో చదివి సహకరించగలరని కోరుతా ఉన్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమై వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నా. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలసిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదావారితో యెరూషలేము నివాసులతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధంగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకోండి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుతుమని అందరూ. 12వ వచనం అందరూ కూడా చదవండి ఒకసారి. 12వ వచనం, నేటి సమాజం. అందుకు వారు ఏమంటున్నారు? నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందాము. మేమందరం మా మూర్ఖ హృదయం చొప్పునే ప్రవర్తించుదుము. ఇది నేటి కాలం. దిస్ ఈస్ ద టైం. ఈ సమయంలో, ఈ కాలములోనే మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే, అయ్యా మా ఆలోచన చొప్పునే మేము నడుచుకుంటాం. We don't want anybody advice. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి కాదు, ఆ కాలము నుండి వస్తున్నటువంటిది. కానీ ఈ మాట నేను చదువుతున్నప్పుడు
ఇక్కడున్న ఈ దైవజనుడు మాత్రం తండ్రి సమానులు. దేవదానం అంకుల్ గారు ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూడికలు దేవుని ఆలోచన ప్రకారం పెట్టాడు. చప్పట్లు కొడదాము. దేవుని ఆలోచన ప్రకారం అది మీకు గుర్తు చేయడానికే ఈ లాస్ట్ వచనం చదివిపించాడు. మన ఆలోచనలు వ్యర్థమైపోతాయి. There are sometimes we expect something and it will happen something. మనం ఏదో అనుకుంటాం, ఏదో జరిగిపోతుంది. కొన్నిసార్లు నేను ఇలా అనుకోలే బ్రదర్, ఇలా జరుగుతుంది అని అనుకోలేదు బ్రదర్, ఇలా జరిగిపోయింది అనుకుంటా. కానీ మనం ఒకసారి ఆలోచన చేద్దాం బిడ్డ. ఈ రాత్రి కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ఎక్కడున్నామో కూడా మర్చిపోతాం. ఎస్పెషల్లీ మధ్యాహ్నం యూత్తో నేను చెప్పాను, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థము కాలన్నటువంటి పరిస్థితిలో మనం ఉండిపోతాం. ఒక దినమున ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం కూడా అలానే ఉన్నారు. ఆ నివాసులతో మాట్లాడాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ దేవుడు తన దాసుడైన ఇదిగో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, హియర్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. ఇర్మియాను దేవుడు ఎప్పుడు ఎన్నిక చేసుకున్నాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే ఇదిగో 1వ అధ్యాయం 5వ వచనములో, నేను నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడవక ముందే నేను నిన్ను ప్రతిష్ఠ చేసి తిని, జనములకు ప్రవక్తగా నియమించి తిని. He said, I know you, I sanctify you, then I appointed you. ఇదిగో నేను నిన్ను ముందుగానే ఒక ప్రవక్తగా నియమించాను. ఈ లోకములో ప్రియులారా, ప్రవక్త ఏదన్న మాట చెప్పాడంటే ప్రవక్త మాట చాలా మంది కూడా దాన్ని చులకనగా తీసుకుంటారు. ద ప్రాఫెసీ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద లార్డ్ చులకనగా తీసుకుంటారు. ఒక ప్రాఫెసీ దేవుడు చెప్పాడంటే, ఒక 2వ రాకడ గురించి దేవుడు మాట్లాడాడంటే, ఒక సంఘ కాపరి ద్వారా దేవుడు ఒక విషయాన్ని దేవుడు బయలుపరిచాడంటే ఆ విషయాన్ని మనం నెమరు వేయాలి, ఆ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకు దేవుడు సేవకుడు ద్వారా ఈ మాట పంపించాడు? మీకు మాట తెలుసా? ప్రవక్త మాట వినకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమని రాయబడింది తెలుసా? మీరు అంటున్నారు శాపగ్రస్తులని, కానీ అపోస్తుల కార్యం 3వ అధ్యాయం ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాడో తెలుసా? అపోస్తుల కార్యం 3వ అధ్యాయం తీసిన వారు చదవండి. ఇదిగో 23వ వచనములో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా పదం నా నోట పలకడానికి ఐఎమ్ నాట్ అంత ఇంట్రెస్ట్గా లేను. చదివిడా, ఇఫ్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు యువర్ ప్రాఫిట్, నీకు నియమించబడిన ప్రవక్త మాట వినకపోతే ఏమవుతుందంట? సర్వనాశనమగును. ఏ నాశనం? బట్ టునైట్ నీ సర్వాన్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. చప్పట్లు కొడదాం. అందుకే ఈ కూడికలు, ఈ వాంట్ టు బ్లెస్ యువర్ చర్చ్. దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు when you are obedient to your prophet, నీకు నియమించబడిన కాపరి, నీకు నియమించబడిన ప్రవక్త, ఆ ప్రవక్త మాట విన్నావా? నీకు ప్రయోజనం కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నీకు అభివృద్ధి కలుగుతుంది. ఆ ప్రవక్త దేవుని చేత నియమించబడిన వాడైతే, ఈరోజు ఇర్మియాతో చెప్తున్నాడు, ఐ నో యూ, ఐ శాంటిఫై యూ, ఐ అపాయింటెడ్ యూ. నేను నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నియమించి తిని. నీవు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? 2వ వచనం, నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలి? కుమ్మరి ఇంటికి పో. నీవు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఇర్మియా, నువ్వు ఒకళ్ళు ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో ఎవరిదో తెలుసా? కుమ్మరి వారి ఇల్లు. ఆ ఇంటికి వెళితే
నీకు ఒక అదృశ్యం కనబడుతుంది. చూడండి, యెషయా గ్రంథం 64:8 వచనంలో 64:8 వచనంలో ఏమేమి రాశాడంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరం కూడా నీ చేతి పని అయి ఉన్నాము. మళ్ళీ ఆ వచనాన్ని చూడండి, అందరు కూడా అండర్లైన్ చేసుకోండి. యెహోవా 64వ అధ్యాయము యెషయా గ్రంథం 8వ వచనం, యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగటమన్నుము, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాయి. మై బ్రదర్స్, ఇప్పుడు అడుగుతున్నా, మనమందరము ఎవరము? హూ వి ఆర్? ఎవరు మనల్ని తయారు చేశారు? హూ మేడ్ us? ఎవరు మనల్ని తయారు? ముక్క అలానే ఉంది, చేవులు అలానే ఉన్నాయి, కాళ్ళు అలానే ఉన్నాయి. ఎంత చక్కగా అసలు అచ్చుగుద్దినట్టుగా ఉన్నారు. ఏమంటే అందరు పిల్లలు అందరిలాగుంటే ఎన్ని అచ్చయంత్రాలు ఉండొచ్చు దేవుని దగ్గర, కదా? ముక్క అలానే ఉంది, కాళ్ళు అలానే ఉన్నాయి, నడుస్తున్నాడు. నేను అంటాను, మనమందరం ఆయన చేతి పని అయినప్పుడు, ఆయన చేసినటువంటి పనివారమైనప్పుడు, ఆయన తయారు చేసిన వారమైనప్పుడు, మరి ఆయన చెప్పినట్టుగా మనం ఎందుకు చేయట్లేదు? వై వి ఆర్ నాట్ డూయింగ్? ఎందుకు చేయట్లేదు? దేవుడు మాట్లాడినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకు అని చెప్పాడు అనుకో, ఎందుకు నడుస్తున్నావు? మరి దుష్టుల ఆలోచన, పాపుల మార్గమున నిలవకు అంటే, ఈరోజు మనుషులు ఏ వశములో ఉన్నాడో నేను మధ్యాహ్నం మాట్లాడాను. మనుషుడు ఈ సంవత్సరము, ఈ కాలములో మనుషుడు అంతా కూడా ద ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాడు. అది అన్నీ కూడా త్వరగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, అన్ని ఫాస్ట్గా రెడీ అయిపోవాలా, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఫాస్ట్గా జరిగిపోవాలా, ఫాస్ట్ జనరేషన్లో ఉన్నారు. హైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుంది, నువ్వు దేవుని దగ్గర నుండి ఏది కూడా దాచిపెట్టలేవు. అన్నీ ఆయనకు ఒక సీసీ కెమెరాలో డిస్ప్లే అవుతున్నాయి. అదే 139వ కీర్తన నేను చెప్పాను మధ్యాహ్నం. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, ఇదిగో నువ్వు మాట్లాడుట, నువ్వు పడుకొనుట, నీ టైం టేబుల్, ఎవ్రీథింగ్ వాస్ డిస్ప్లే ఆన్ దేవుని యొక్క సీసీ ఫుటేజ్లో. కానీ మనుషుడు ఎలా తయారయ్యాడు తెలుసా? ఈ రోజులలో తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు. హృదయంలో తనకు నచ్చింది చేస్తూ ఉన్నాడు, తనకు నచ్చింది తింటూ ఉన్నాడు, తనకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు. ఇర్మియా కాలంలో కూడా అలాంటి ప్రజలే ఉన్నారు. అప్పుడు ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతురు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు ఏం చేస్తున్నాడట? తన సారె మీద పని చేయుచున్నాను, కుమ్మరి జిగటమన్నితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని. చూడండి, ఎన్నోసార్లు దేవుడు మనల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. మనం ఏం చేస్తాం? నో నో నో, ఐ డోంట్ వాంట్, నాకు అవసరం లేదు, దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు నాకు అవసరం లేదు, దేవుని సన్నిధి నాకు అవసరం లేదు అనుకుంటూ మనము దూరం వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన అంటున్నాడు, మీరు నా చేతి పనే, మీరు నా చేతి పనే. మట్టికి ఎందుకండి ఇంత అందం? హల్లెలూయా. మట్టికి మనం ఎవరమంట? ఓ, ఎన్ని సబ్బులు వాడామో, మట్టి మట్టి, ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లు వాడామో. ఎప్పుడన్నా అద్దం ముందు చూసి మట్టి అన్నావా? నువ్వు దేవుని చేతి పని అన్నావా? నేనెవరో తెలుసా? ఎవరు? మట్టివి. నేనెవరో తెలుసా?
నా పొజిషన్ ఏంటో తెలుసా? నువ్వు మట్టివి, నువ్వు జిగటమన్నావు. ఈ మన్నుకి ఎంత గర్వం. కానీ మళ్ళీ లవ్ ట్రాక్లో పడిపోతున్నావు. దేవుడు నిన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సోషల్ మీడియాలో బిజీగా ఉండిపోయావు. దేవుడు నిన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? పరమగీతం పాడుతున్నావు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రభా? ఈ మట్టి అంటే ఎంత ప్రేమ నాయనా, ఈ మట్టి అంటే ఎంత ప్రేమ. కుటుంబాల్లో సమాధానం లేదు. దేవుని చేతులకు వెళ్ళి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు లేని జనాంగం ఇప్పుడు తయారైంది. దేవుడు నాకు అవసరం లేదన్న జనాంగం చాలా చోట్ల ఉంది. మా ఆలోచనలు మావి, మా తలంపులు మావి, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుదాం అని మనం అనుకుంటున్నాం. బిడ్డ, ఇది దేవుడు మెచ్చేటువంటి కార్యము కాదు. ఈ పరిశుద్ధాత్మ యుగములో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీవు దేవుని చేతిలో ఉన్నావు. చెప్పండి కొడదాం, యు ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. 5వ వచనం చదువునా? 5వ వచనం అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయనేలా. ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. చెప్పలు కొడదాం. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నీ చేతిలో ఉంది. నువ్వెవరి చేతులు ఉన్నావమ్మా? నువ్వెవరి చేతులు ఉన్నావు? నీ చేతిలో ఉంది. నువ్వెవరి చేతిలో ఉన్నావు? కానీ నీ చేతిలో ఉంది. కింద పెట్టినావు. ఏం పెట్టావు? నువ్వు దేవుని చేతులు ఉంటే కానీ నీ చేతిలో ఉంది. సెల్ బంధించేసింది. జైల్లో పడిపోయా. అరే బ్రేక్ఫాస్ట్ తీసుకురా మమ్మీ, లంచ్ తీసుకురా మమ్మీ. ఎక్కడ పోయా? వాడు ఊరుకోవడానికి సెల్ ఫోన్ ఇచ్చేస్తా ఉన్నా. నువ్వు బందీ అయిపోయావు. ఒక జంతువు ఉందండి, చచ్చిపోయేదాకా పైకి చూడదు. యవనస్తులందరూ, బాయ్స్, ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? సెల్ ఫోన్. ఒక జంతువు ఉంది, చచ్చిపోయే వరకు కూడా పైకి చూడదు. ఏంటి ఆ జంతువు అంటే? పంది. ఇక దాని ఆహారం ఖరాబ్ అయిపోయి, ఇక వలలో పడిపోయి, ఇక దాన్ని చంపుతారన్నప్పుడు ఓ నలుగురు మోస్తుంటే అప్పుడు పైకి చూసేస్తూ ఉంటుంది. ఇంత పెద్ద ప్రపంచం ఉందా? ఇంత పెద్ద ఈరోజు మనిషి ఎలా అయిపోయాడంటే, ఈ వాజ్ నాట్ ఇన్ హిస్, దేవుని చేతిలో ఉన్నామని మరచిపోయి ఎక్కడైపోయారు? వారి చేతిలో ఒక ప్రపంచం, వారి చేతిలో ప్రపంచం.
అలా చేతులు, ఎవ్రీథింగ్ ఇన్ ద హ్యాండ్. వై యూ హ్యావ్ టు గో పే ద కరెంట్ బిల్ ఇయర్, పే ద రెంట్ బిల్ ఇయర్, పే ద బిర్యానీ బిల్ ఇయర్, పే ద గర్ల్ ఫ్రెండ్ బిల్ ఇయర్, బాయ్ ఫ్రెండ్ బిల్ ఇయర్. బాయ్ ఫ్రెండ్ లాస్ట్లో, హలో లాస్ట్లో బాయ్ గర్ల్ బాయ్. నీవు దేవుని చేతిలో ఉన్నావని మరచిపోతున్నావు. కానీ నీ చేతిలో ఏముంది? పరిశుద్ధ గ్రంథమునకు బదులు ఇది నీ చేతిలో ఉంటే నీ బ్రతుకును మారుస్తుంది. ఇది నీ చేతిలో ఉంటే నేను జైలు పాలు చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు ఎన్ని మారులు పోయినా నా యేసయ్య అంటున్నాడు, మై బ్రదర్ యు ఆర్ ఇన్ మై హ్యాండ్. యవనస్తులకు సెల్ ఫోన్ చేతిలో ఉంటే పెద్దలకు ఏముంటుంది తెలుసా? చేతిలో వైన్ బాటిల్, బీర్ బాటిల్. బర్త్డే అయినా, డెత్ డే అయినా, హౌస్ వార్మింగ్ సెరమనీ అయినా, ప్రభుత్వానికి ఇదే చేతులతో. మనం మారట్లేదా? మాట చెప్తున్నా, పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నువ్వు మార్పు నందుతావు. చెప్పలు కొడదావు, నువ్వు మార్పు నందుతావు. యూ విల్ చేంజ్, యువర్ క్యారెక్టర్ విల్ చేంజ్, యువర్ థింకింగ్ విల్ చేంజ్, యువర్ మైండ్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ గాడ్ విల్ స్టార్టెడ్ చేంజింగ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క మార్పు అదే. ఈ రాత్రి నేను అంటున్నాను, బిడ్డ, నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని శ్రమలు ఉన్నాయో, వాటన్నిటిని పక్కకు పెట్టు. ఈ రాత్రి గుర్తుపెట్టుకో, యు ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉన్నావు. దేవుడు నీ చేతిలో, దేవుడి చేతిలో నీవు ఉన్నావు కనుక నీకు ఏ సమస్య అయినా సరే ఈ రాత్రి ప్రజల వైపు చూస్తే ఓడిపోతావు. దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను అక్కడే గెలిపించి నిలబెట్టేస్తాడు. చెప్పండి కొడదాం, ఈ విల్ మేక్ ఇట్, గివ్ ద విక్టరీ. ఒక్కసారి ఆ వచనం చదువు నాన్న. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం నుండి చదువు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొని వారు శాపగ్రస్తుడు. ఓ మై గాడ్, ఎక్కడి నుండి తొలగిపోతుంది? ఇప్పుడు హ్యాండ్ తొలగిపోయింది. ఉందా? తొలగిపోయిందట. హృదయం ఎక్కడికి పోయిందంట? కొంతమంది హృదయాలు కొంతమంది దగ్గరికి పోతాయి. కొంతమంది హృదయాలు ఎస్ఎంఎస్ చేస్తా, తిన్నావా బ్రదర్? తిన్నాను. ఏం కూర? మటన్. కోసారా? తెచ్చారా? తెచ్చారు. నువ్వు తెచ్చావా? మీ నాన్న తెచ్చాడా? నేనే తెచ్చాను. ఎంతకు తెచ్చావు? 500కు తెచ్చి. చిల్లరిచ్చావా? నోటిచ్చావా? నోటిచ్చాను. చిరిగిపోయిందా? మంచిదా? చాటింగ్ బికమ్ నో స్లీపింగ్. ఎస్ఎంఎస్ షార్ట్ అండ్ మెయిన్ సర్వీస్. మీరు ఎంత వాడుకుంటే, దేవుడి చేతులకు వెళ్ళిపోతే నిద్ర ఉండదు, నిద్రవారు. ఐ సీ సమ్ ఆఫ్ ద యంగ్ పీపుల్, దే ఆర్ కొలాప్సింగ్ దేర్ లైఫ్. ఎందుకో తెలుసా? బికాస్ దే ఆర్ అవే ఫ్రమ్ గాడ్. కానీ దైవజనుడు దేవదానమయ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నా పిల్లలు నా దేవుని చేతిలో ఉన్నారు. చప్పట్లు కొడదా, నా పిల్లలు నా దేవుని చేతిలో ఉన్నారు. ఆత్మచేత నింపబడితే, ఆత్మచేత దేవుడు కార్యం చేస్తే, ఇదిగో నా పిల్లలు మార్చబడతారు. వెన్ యు ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, నిన్ను సృష్టించిన సృష్టికర్త సంతోషపడతాడు. చూడండి 7వ వచనము 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలెనును.
మోసగాడివి, నువ్వే 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 నువ్వే. అసలు ఏది మోసం? ఎంత మోసం తెలుసు అది? చదవండి. అది క్యాన్సర్ కంటే ఏ వ్యాధి? ఎంతమంది హృదయాలు వ్యాధి ఉన్నాయో. ఈ వ్యాధి చూడండి, అక్కడ ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు. ఆ చేతులకెళ్ళి బయటికి వెళ్ళిపోయావా, నీ జీవితంలో నీవు ఫలించే దినాలు కోల్పోతావు. పాపం జోలికి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ పండుగలు ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి, నువ్వు పవిత్రంగా ఉండడానికి, పవిత్రమైన సంఘముగా కట్టబడడానికి. దేవుడు రెండవ రాకడలో వస్తే let there be celebration in that heavenly celebration. ఆ పరలోకపు సెలబ్రేషన్లో మనమందరము ఉండడానికి. దేవుని చిత్తం అది, దేవుని ఆలోచన అది, దేవుని తలంపు అది. కానీ పాపాన్ని వెంబడిస్తూ పరిశుద్ధతను కోల్పోయి పాపం వైపే మన తలంపులు పెట్టి మన హృదయాన్ని పాడు చేసుకుంటూ, హృదయం అనేటువంటి ఈ హృదయాన్ని వ్యాధితో నింపుకొని మోసం, కక్ష, దగ, మాట్లాడుకోరు అన్నదమ్ములు, కానీ ప్రభు బల్లలో పాల్గొంటారు. మందిరంలోకి వచ్చినప్పుడు కనీసం వందనములు చెప్పుకోరు, కానీ ప్రభు బల్లలో పాల్గొంటారు. హృదయాన్ని వ్యాధితో నింపేస్తూ ఉన్నాడు. బ్రదర్, నేను అందరితో మాట్లాడతా, కానీ వాడితో మాట్లాడా, ఆమెతో మాట్లాడా అంటే నీకు డాక్టర్ అవసరమై ఉన్నది. హల్లెలూయా. నీ హృదయం పాడైపోయింది. నీ హృదయం పరిశుద్ధంగా. మధ్యాహ్నం అంకులు ఒక మాట చెప్పాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరు? హృదయ శుద్ధి. ఏ శుద్ధి? తెల్లబట్టల ఏ శుద్ధి? అది ఎట్లా చేస్తుంది? షాపులో దొరుకుతుందా? ఇవ్వట్లేదు. ప్రియులారా, ఈ రాత్రి 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇదిగో, నీవు దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. ఇక్కడ మాట్లాడుతున్న నేను కూడా దేవుని చేతిలో ఉన్నాము. మనము ఒక మట్టిగా తయారు చేయబడ్డాము. మనం ఒక మట్టి బొమ్మలము. మనలో ఈ ఊపిరి ఉన్నంత మట్టికే, ఈ ఆత్మ ఉన్నంత మట్టికే మనం చెల్లిస్తాం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. కులమతాల తేడా లేదు శ్మశానానికి. ఉందా? చిన్న పెద్ద తేడా లేదు. ఉందా? ఎవరన్నారండి? లేదు. థ్యాంక్ యూ. లేదు.
మన బ్రతుకును మార్చుకోవడానికి ఈ రాత్రి గుర్తు. యు ఆర్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నీకు బలహీనత ఉందా, దేవునికి అప్పచెప్పు. అప్పు బాధతో ఉన్నావా, దేవునికి అప్పచెప్పు. దాన్నే నెమరు వేస్తా. ఇక నేను ఎట్లయినా కట్టుకోను, నేను ఎట్లయినా కట్టుకోవు. మరి ఇక నేను చచ్చిపోతావు. మళ్ళీ అయ్యారు ప్రార్థన చేయండి, అంకుల్ నేను దండం పెడతా ప్రార్థన చేయి అంటే ఏంటి, చచ్చిపోతాను నేను. ఎట్లా చచ్చిపోతావు? మరి విశ్వాసం ఏమవుతుంది? నీవు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోతున్నావు. నిజంగా దేవుని కుమారుని కుమార్తె అన్నోళ్ళు చేయి పైకెత్తాను. నిజంగా ఇప్పుడు టెస్ట్ పెడతా మీకు. ఎత్తాడయ్యా, మీరు నిజంగా దేవుని కుమారులు అయితే మెసేజ్ అయిపోయేదాకా చేయించొద్దు. ఎత్తలేరు, చూసారా? దేవుని కుమారులైనప్పుడు, నేను ఆయన కుమారుని అయినప్పుడు, ఇక్కడ ఫాదర్ సన్ ఉన్న వాళ్ళు ఇద్దరు నిలబడండి. మా బావగారు ఉన్నారు, ఆయన నిలబడండి. మా ఫ్యామిలీ స్టాండప్ నిలబడండి. మీ కొడుకంటే ఎంత ఇష్టం? మీకు ఎంత ఇష్టం? పర్సనల్ గెలవంటావా? ఎంత ఇష్టం? చచ్చేంత ఇష్టం. ఓ ప్రశ్న అడుగుతున్నాను. మనం ఆయన పిల్లలమైనప్పుడు ఎవరి చేతిలోనో 100 రూపీస్ నోట్ ఉందా? ఇది రికార్డ్ చేయకు, అటు తిప్పు. మై బ్రదర్ ఐ లవ్ యూ, అటు తిప్పు. మరి నువ్వు దేవుని కుమారుడు అన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నీ విలువ పోదండి. చెప్పాలి, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన అంటున్నాడు, మై బ్రదర్ యు ఆర్ ఇన్ మై హ్యాండ్. నా కుమార్తె నువ్వు నా చేతిలో ఉన్నావు. మై సన్ యు ఆర్ ఇన్ మై హ్యాండ్. దేవుడు అంటున్నాడు, నీ కష్ట సమయంలో నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్పుకుంటా అంటాడు. వాడే నీ అన్ని రికార్డు చేస్తాడు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? మై జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బికాస్ ఈస్ డైడ్ ఫర్ మీ. చెప్పట్లు కొడదాం. ఆయన కాబట్టి నేను ఆయన కుమారుని అయినప్పుడు నాకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, దుఃఖం వచ్చిందని కృంగిపోకు. ఈ రాత్రి ఈ పరిశుద్ధాత్మ కూడికలో నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. నేను ఆయన చేతిలో ఉన్నావు. నా కొడుకు అబ్రాడ్ వెళ్ళాలి, నువ్వు ఆయన చేతిలో ఉన్న ఆయన తీసుకెళ్తాడు. నా పిల్లోడికి ఉద్యోగం కావాలి, దేవుడు ఆయన తీసుకెళ్తాడు. ఇదిగో వాటి గురించి వరి కావద్దు, నీవు సత్యవాక్యముల గురించి వరి కావాలి. ఆయన వాక్యం మీద దృష్టి పెట్టాలి, ఆయన వాక్యాన్ని చేతపట్టుకోవాలి, ప్రతిదినము నెమరు వేయాలి. దీవారాత్రమును దాన్ని ధ్యానించువాడు ఆకువాడమందు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు అతడు చేయునదంతయు. దేర్ ఈస్ ఎవ్రీథింగ్ సక్సెస్. చెప్పలు కూడా ఇది చదవట్లేదు కనుక సక్సెస్ అవ్వట్లేదు. వీఆర్ అన్సక్సెస్ఫుల్ బికాస్ వీఆర్ నాట్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక చివరిలో ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. మనం ఎవరి చేతిలో ఉన్నాం? మనం 100% సైతాన్ పిల్లలం కాదు అన్నామా? 100% ఎవరి పిల్లలు? షుగర్ వచ్చిందా? ఎవరి పిల్లలు? బీపీ వచ్చిందా? కిడ్నీ బాగలేదా? మనం ఎవరు?
ఆయన పిల్లలను బాగు చేస్తాడండి. చెప్పలు కొడతాం, ఆ విశ్వాసం లేదు. బాగు చేస్తాడు, ఆయన తీరుస్తాడు. బికాజ్ ఐఎమ్ హిస్ చైల్డ్. ఆయన నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెడితే నేను అక్కడ ఉంటాను. బికాజ్ ఐఎమ్ ఇన్ హిస్ హ్యాండ్. ఒక రాజుకు ఒక రోగం వచ్చింది. నాకు తెలిసి అంకులు ఎన్నో మార్లు చెప్పుండొచ్చు. ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం పేరు మెన్షన్ చేయలే. క్యాన్సర్ అన్నాడా? క్యాన్సర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఏసునామములో. హల్లెలూయా. క్యాన్సర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, ఒక రాజుకు ఒక రోగం వచ్చేసింది. ఆ రోగం ఏంటో తెలుసా? 38వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆ రాజుకు ఇదిగో ఆ దినములో హిజ్కియాకు ఏ రోగం అది? పేరు చెప్పారు. అది ఏ కరమైంది? ఏం అది? దేర్ ఆర్ సమ్ డిసీజ్. కరోనా కావచ్చా? కరోనా మీరు ఎప్పుడైనా చూసారా? కరోనా యూత్ మీకు కనబడ్డదా? మాట్లాడారా? స్పందించారా? కరోనాలో నేనైతే ఎప్పుడు చూడలేదండి. కరోనా ముందు నా దేవుని హస్తాన్ని చూశాను, నన్ను బ్రతికించడం, దేవుని ప్రత్యక్షత చూశాను. కరోనా ఎక్కడ పోయిందో తెలియదు. చప్పట్లు కొడదాం, ఎక్కడ పోయిందో తెలియదు. ఎందుకు తెలుసా? మరణకరమైన రోగం కలిగింది హిజ్కియాకు. ఇదిగో ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి ఏమన్నాడు? నీవు మరణమవుచున్నావు. మన భాషలో అంకుల్ చెప్తా, నువ్వు చచ్చిపోతున్నావు. ఏ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చస్తున్నావు అంటే నువ్వే చస్తావు అని అంటాడు. నేనేం చావాలి ఏమంటారు? చూడ ఆయన అదే అంటున్నాడు, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నువ్వు నీళ్లు చెక్కబెట్టుకున్నావు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నాడా? నువ్వు మరణం అవుతున్నావు గనక ఏం చేయమన్నాడు? నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏం చక్కబెట్టుకోమన్నా? యెహోవా ఇల్లుకు రోగానికి ఏం సంబంధం? చాలా సంబంధం ఉంది, మీకు తెలియదు. ఆ ఇల్లు హెబ్రీ పత్రికలు అంటారు, ఆ ఇల్లు మనమే అన్నాడు. చెప్పండి కొడదాం, ఆ ఇల్లు మనమే ఆయన ఇల్లు. ఈ ఇల్లు చక్కబెట్టుకో అనగానే యెహోవా సెలవిచ్చునని చెప్పగా అతడు ఏం చేశాడు? ఈ ఇంటికి వెళ్ళి టాప్ మోస్ట్ డాక్టర్స్ లిస్ట్ తీశాడు. విచ్ ఫార్మసీ అట్లని చెప్పి ఇప్పుడు షుగర్ టాబ్లెట్లు అన్నీ బంద్ చేసి రేపు ఎవరన్నా పోయిన తర్వాత నా మీద కేసేసారు. అలా చేయకండి. బిలీవ్. ఆయనకు మరణకరమైన రోగం కలిగ ఏం చేశాడు? గోడతో తిప్పుకొని యెహోవా దేవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి ఎట్లు నేను నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరుగుతునో కృపతో జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు. రాజు ఏడుస్తున్నాడండి. మన ఇంట్లో ఉన్న రాజులు ఏడుస్తారు, ఏడిపిస్తారు. ఎంతమంది రాజులు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు చెప్పారు. ఏడిపించే రాజులు ఎంతమంది ఉన్నారండి? ఏడ్చే రాజులు ఎంతమంది ఉన్నారు? హిజ్కియాకు రోగం వచ్చేసింది, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు. దేవా బయటికి చెప్పుకుంటే నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది అంటాడు. అంతే కదా, హైదరాబాద్లో అంటారు కదా, దిమాగ్ ఖరాబ్ అయ్యారే అంటారా కదా. అంటే నిద్ర పట్టదు. బయటికి చెప్తే ఏం ట్యాబ్లెట్ వాడాలో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు దేవా. కళ్ళు మూసుకొని గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడు. హిజ్కియా కన్నీళ్ళు విడుచుట యెహోవా. ఈ రాత్రి నీవు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూస్తున్నాడు. చెప్పండి కూడా, దిస్ ఈజ్ అ సెకండ్ వర్డ్.
చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ కన్నీళ్ళకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. ఈరోజు లాస్ట్ రోజు అందరు లేచిలో పడదాం. నీ కన్నీళ్ళకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. క్లోజ్ యువర్ బైబుల్. నీ బైబిల్ మూసేయండి. నీ కన్నీళ్ళకు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు ఈ పరిశుద్ధాత్మ కూడికలో. ఈ చివరి రోజు ఏంటో తెలుసా? హిజ్కియా కన్నీళ్ళు విడిచిన దేవుడు చూసి ఒక గుడ్ న్యూస్ పంపించాడు. నీ ప్రార్థన నీ అప్లికేషన్ శాంక్షన్ అయిపోయింది. చెప్పట్లు కూడా నీ అప్లికేషన్. ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన టైం ఇస్తున్నా. నువ్వు దేవుని దగ్గర ఏ అప్లికేషన్ పెట్టుకుంటా పెట్టుకో. హల్లెలూయా. హోలీ స్పిరిట్ వచ్చి నీకు శాంక్షన్ చేసి ఇచ్చిపోతాడు. హల్లెలూయా. హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నాకు మరణకరమైన రోగం వచ్చేసింది. దేవుడు ఒక గుడ్ న్యూస్ పంపించాడు. హిజ్కియా, నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూశాను. నీ ప్రార్థన నేను అంగీకరించాను. కళ్ళు మూసుకో బిడ్డ. యవనస్తుడా, యవన చెల్లి, యవన తమ్ముడా, పెద్దలారా, వృద్ధులారా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నా, ఈ పరిశుద్ధాత్మ కూడికలో చివరి రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా చేతిలో ఉన్నావు, కానీ నువ్వు ఎటెటో వెళ్ళిపోతున్నావు. వైద్యులను ఆశ్రయిస్తున్నావు, మనుషులను ఆశ్రయిస్తున్నావు, ఓడిపోతున్నావు, రోగివైపోతున్నావు, కృంగిపోతున్నావు. నా దేవుడు అంటున్నాడు, కమ్ నా యొద్దకు రా, నాకు ఇష్టమైన పాత్రగా నేను చేస్తున్నాను. ఐ వాంట్ టు మేక్ యూ ఎ బ్లెస్సెడ్ వెసెల్. నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాను. నీ తల్లిదండ్రులు అంటున్నారు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, నీ పనికిరావు అంటున్నారు. కానీ యవనస్తుడో, ఓ యవనురాలో, ఓ బిడ్డ, ఓ భర్త, ఓ స్త్రీ, ఓ తల్లి, నేను పనికి రానన్న వారికి ఒక సవాలు ఈ రాత్రి. ఆయన చేతిలో ఉన్నామని గుర్తుపెట్టుకో. దేవుడు నేను పనికొచ్చే పాత్రగా చేయబోతున్నాడు. ఇదిగో నీ కుటుంబంలో అనేకులకు ఆశీర్వాదకరంగా నీ సంఘములో చేయబోతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి, దేవుని దగ్గర అడుగు. 10 minutes మీకు టైం ఇస్తున్నాను. బైబిల్స్ అని కింద పెట్టండి. 10 minutes. కీప్ యువర్ బైబిల్స్ కింద పెట్టండి. మీరు దేవుని దగ్గర ఈ పరిశుద్ధాత్మ కూడికలలో, ఈ పండుగలలో ఏదైతే మీరు దేవుని అడిగారో, మరలా దేవుడు పరిశుద్ధాత్మ కూడికలు తన దాసు ద్వారా ప్రేరేపించే లోపు నీ అప్లికేషన్ అంతటిని దేవుడు తీర్చబోతున్నాడు. నీ ప్రార్థన అంగీకరించబోతున్నాడు. నీ కన్నీళ్లు విడిచిన నా తండ్రి చూస్తూ అంటున్నాడు, దినమెల్ల నా చేతులు చాపుతున్నాను బిడ్డ, కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు. యు ఆర్ ఫర్సేకింగ్ మీ, యు ఆర్ ఫర్సేకింగ్ మీ. ప్రతిరోజు అన్నా, అప్పుల వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, నా పరిస్థితి బాగోలేదంటే బయట చెప్పుకున్నామా సిగ్గిపోతుంది బిడ్డ. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నా దేవుడు దాని నుండి నేను విడిపించబోతున్నాడు. నువ్వు నమ్ము. ఈ రాత్రి నువ్వు నమ్ము. 10 minutes మీకు టైం ఇస్తున్నా. అందరూ ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. మీ స్వరం దేవునికి వినబడాలి. ఇక నేను మాట్లాడను. ఈ 10 minutes మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయబోతున్నాను. ఐఎమ్ కమింగ్ టు ఎవ్రీ వన్. మీ అందరి మీద చేతుల నుంచి ప్రార్థించబోతున్నాను. ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో మిరకల్ చేయబోతున్నాడు. అందరు కూడా కళ్ళు మూసుకొని, హోలీ 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 జీసస్. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ 10 minutes పిల్లలు పాట పాడుతుండగా నేను మీ దగ్గరకు వస్తాను. మీ కొరకు ప్రార్థన చేసి, నన్ను దేవుడు ఎందుకు పంపించాడో, తన దాసుని ద్వారా ఎందుకు ప్రేరేపించో నాకు తెలియదు, కానీ మీ అందరి మీద దేవుని యొక్క హస్తము ఉంచి ప్రార్థన చేసి ఇక్కడ నుండి సెలవు తీసుకుంటాను. నా హస్తమును మోపినప్పుడు దేవుడు తన యొక్క వాక్కును పంపిస్తాడు. కనుక థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్,
అందరం కూడా థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, 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 నీకే స్తోత్రం యేసుదేవా, నీకే స్తోత్రం యేసుదేవా, నీకే స్తోత్రం యేసుదేవా, నీకే స్తోత్రం యేసుదేవా, నీకే స్తోత్రం తండ్రి దేవా, నీకే స్తోత్రం తండ్రి దేవా, నీకే స్తోత్రం తండ్రి దేవా, నీకే స్తోత్రం తండ్రి దేవా, నీకే స్తోత్రం యేసుదేవా, నీకే స్తోత్రం యేసుదేవా, నీకే స్తోత్రం ఆత్మదేవా, నీకే స్తోత్రం ఆత్మదేవా, నీకే స్తోత్రం హల్లెలూయా, నీకే స్తోత్రం ఆత్మదేవా, నీకే స్తోత్రం జీసస్, థ్యాంక్ యూ 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 జీసస్, తండ్రి దేవా, నీకే స్తోత్రం తండ్రి దేవా, నీకే స్తోత్రం తండ్రి దేవా, నీకే స్తోత్రం తండ్రి దేవా, నీకే స్తోత్రం. మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాచాతు తన కరముచ రమ్మనుచున్నాడు, వాచాతు తన కరముచ రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాచాతు తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. కన్నీరంతా కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు, కన్నీరంతా తుడచును, కను పాప వలె కాపాడు, కరు మేఘము వలె కసి
కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వాలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాత్సల్యము తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందునో ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచి హద్దులేని ఇంపు పొందేదవు. గ్రహించి నీవు యేసుని చూచి హద్దులేని ఇంపు పొందేదవు. పాడదామందరం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాత్సల్యము తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చునని, సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చునని, ఆయానని వెలుగు రక్షణైనందు ఆలసింపగ నీవు త్వరపడి రమ్ము. ఆయానని వెలుగు రక్షణైనందు ఆలసింపగ నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాత్సల్యమున కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు, సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చును. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాత్సల్యము తన కరము చాపి రమ్మనుచున్నాడు. యేసు రమ్మనుచున్నాడు. వాత్సల్యము తన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు.
రమ్మానుచున్నాడు రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాచాదు తన కరము చాపి రమ్మానుచున్నాడు రమ్మానుచున్నాడు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. Thank you, Jesus. 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 యేసుదేవా నీకే స్తోత్రం యేసుదేవా నీకే స్తోత్రం యేసుదేవా యేసుదేవా నీకే స్తోత్రం యేసుదేవా నీకే స్తోత్రం హల్లెలూయా 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 పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా
అందరూ కూడా చేతులు పైకెత్తి, దేవా నీవు నన్ను అభిషేకించినందుకు నీకు స్తోత్రం. నన్ను ప్రభువా నువ్వు కనికరించి నాలో నీ ఆత్మను కుమ్మరించినందుకు స్తోత్రం. అయ్యా నన్ను స్వస్థపరిచినందుకు స్తోత్రం. నన్ను రక్షణతో నింపినందుకు స్తోత్రం. దేవా నీకు స్తోత్రము, తండ్రి నీకు స్తోత్రమని అందరము దేవుని స్తుతించుకుంటూ చిన్న ప్రార్థనతో ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు పండుగ పూర్తి చేసుకుంటాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. బిడ్డ, ఎవరైనా ఇక్కడ కన్నీళ్లు విడవలేకపోతే ఇంటి దగ్గర వెళ్ళి మోకరిల్లి కన్నీళ్లు విడవండి. ఈరోజు ప్రభు నిన్ను క్షమించబోతున్నాడు. అదే ఆత్మ కుమ్మరింపు. నీలో కన్నీళ్లు వస్తే నిజముగా ఆత్మ నీలో కుమ్మరించబడ్డట్టు నీ హృదయం మారుతుంది, నీ మనసు మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ యొక్క ప్రవర్తన మారుతుంది, నీ స్వభావం మారుతుంది. ఆఖరి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ దాసుని పంపించి నీ చిత్తాన్ని నెరవేరుస్తున్న తండ్రి నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. అవును ప్రభువా, మరి నీవే ప్రేరణ ఇచ్చి నాయనా నీ హస్తము చాపి నాయనా నీ కుమారుని పంపించి ఉన్నావు. నీకు స్తోత్రము అయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. మా సంఘములో ఉన్న బిడ్డలు ఈ దినమున ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారో, ఎవరెవరైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో, ఎవరైతే విశ్వాసముతో ప్రభువా నీ యొక్క ప్రభువా కుమ్మరింపు, నీ ఆత్మ కుమ్మరింపుల మీద కుమ్మరించావు నమ్ముతున్నారో వారందరూ ప్రభువా నీ కృపను నీ దయను పొందుకొని అయ్యా సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణ నెమ్మది, సంపూర్ణ సమాధానం పొందుకొని ఇతను వెళ్ళుచుండగా నీ దాసుడు తిరిగి ప్రయాణమై వెళ్ళుచుండగా నాయన క్షేమంగా నువ్వు చేర్చి మరొకసారి నీ చిత్తమైతే కలుసుకునేలాగా సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డను నీ నామన దీవించి రక్షణతో నింపి మీరే మహిమ ప్రభావం పొందినట్లుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షణ